హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చాలా క్విక్గా, టేస్టీగా అందరికి ఇష్టమైన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి మరి. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక అట్లకాడ తీసుకొని మెల్లగా కదుపుకోవాలి. బెండకాయ అంటే తెలిసిందే కదండి, దాని నుంచి జిగురు వస్తుంది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ జిగురు మొత్తం పోవాలి. సో దానికి మనం ఫస్ట్ మంచిగా మెల్లగా కదుపుకుంటూ ఉండాలి. నేను మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేశానండి. వెయిట్ చేసి మూత తీసేసి మళ్ళీ మెల్లగా కదుపుతున్నాను. కొంచెం కొంచెంగా జిగురు పోతుంది, వెంటనే పోదండి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మోస్ట్గా పాటించాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే జిగురు అంతా పోయే వరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే కూర గరిటెలు కానీ చారు గరిటెలు కానీ అస్సలు వాడకూడదు. అప్పుడు బెండకాయ ముక్క విరగదండి. ఎలా ఉండే బెండకాయ ముక్క అలానే ఉంటుంది అనమాట. కొందరు చేసేటప్పుడు బెండకాయ ముక్క అంతా విరిగిపోతుంది కదా. సో విరగకుండా ఉండాలంటే మనం అట్లకాడ పెట్టాలి. అట్లకాడతోనే మనం చేసుకోవాలి. చూసారా, బెండకాయలో ఉన్న జిగురు అంతా పోయింది. నేను ఒక 5 మినిట్స్ మూత తీసి కలుపుతూ ఉన్నానండి. 5 మినిట్స్లో జిగురంతా పోయింది. ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. జిగురంతా పోయింది కాబట్టి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మంచిగా ఉప్పు, కారం, పసుపు బెండకాయ ముక్కలకి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మెల్లగా కదుపుకోండి. ఇప్పుడు నేను ఈ బెండకాయలంతా కొంచెం మగ్గాయి కదా, నేను వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ ఉంటానండి. ఈలోగా ఒక చిన్న తాలింపు వేసుకునే గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి మంచిగా వేగే వరకు కలుపుకోవాలండి. తర్వాత వెల్లుల్లి ఒక 6-7 వెల్లుల్లిని మంచిగా క్రష్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పల్లీలు, పచ్చెనపప్పు వేసుకున్నానండి. ఇవి కూడా మంచిగా వేగాలి. సో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఒక ఆనియన్, ఇంకా 2 or 3 పచ్చిమిర్చి వేసేసుకోండి. మీరు తినే స్పైస్ లెవెల్స్ బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని తాలింపు మంచిగా మగ్గింది అన్నప్పుడు నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బెండకాయ ఉంది కదండి, బెండకాయలు నేను పక్కన మగ్గిస్తున్నా అని చెప్పాను కదా, అందులో ఈ తాలింపుని వేసేసానండి. వేసేసి మంచిగా కలుపుకున్నాను. నేను తాలింపులో క్యాష్యూస్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. లాస్ట్కి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని పైన వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసేయండి. కలిపేసిన తర్వాత డిష్ అవుట్ చేయడమేనండి. చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పారా, మరి బెండకాయ కర్రీ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తుందని? మా పేరెంట్స్ అయితే తెగ చెప్పేవాళ్ళండి. ఇంకెవరి పేరెంట్స్ చెప్పారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.